ఆన్లైన్ ఆర్డర్లు వెలువెత్తాయి. స్పెషల్ స్వీట్స్ తయారీ కూడా మొదలైపోయింది. ఇక గిఫ్ట్ హ్యాంపర్స్ కు మంచి గిరాకీ వచ్చిందని చెబుతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. వచ్చిందంటే చాలు స్వీట్ షాప్స్ అన్ని కిటకిటలు ఆడుతుంటాయి. ఇక దివాళీ పండుగ అంటేనే స్వీట్స్ కి స్పెషల్ అని చెప్పాలి. చాలా మంది స్వీట్స్ ని వాళ్ళ స్నేహితులతో అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రియమైన వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ ప్రేమను ఆప్యాయతను పంచుకుంటూ ఉంటారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పటికీ కూడా మనకు స్వీట్ షాప్స్ లో కూడా రకరకాల స్వీట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే స్వీట్లు కూడా చూసుకుంటే అయితే మనకి ఇప్పుడు చాలా కాస్ట్లీ స్వీట్స్ కూడా మనకు కనిపిస్తాయని చెప్పాలి. అయితే 700, 720, 770, 740, 600 ఇలాంటి స్వీట్స్ మనకు దివాళీ టైంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక దివాళీ పండుగ వచ్చిందంటే చాలు చాలా మంది ముందుగానే ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించి గిఫ్ట్ హ్యాంపర్స్ అవ్వచ్చు అన్ని మనకు దివాళీ పండుగ రోజు ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి నగరంలో చిన్న షాప్ నుంచి పెద్ద స్వీట్ హౌస్ వరకు ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకైతే స్వీట్ షాప్లన్నీ కిటకిటలు ఆడుతుంటే చెప్పాలి. అయితే రకరకాల స్వీట్లన్నీ మనకు ఈ రోజు దివాళీ సమయంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని స్వీట్స్ చూసుకున్నప్పటికీ కూడా ఇట్లా డిఫరెంట్ గా క్యాన్బెర్రీ బర్ఫీ, చాక్లెట్ బర్ఫీ, పిస్తా బర్ఫీ, అంజీరా బర్ఫీ, పిస్తా బైట్స్, క్యాష్యూ బైట్స్ అంటే ఇట్లా చాక్లెట్స్ ని కూడా ఈ దివాళీ సమయంలో అమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే కూడా మనకు స్వీట్స్ తో పాటు రకరకాల గిఫ్ట్ హ్యాంపర్లు కూడా కనిపిస్తాయి అనే చెప్పాలి. ఇక దివాళీ వచ్చిందంటే చాలు ప్రతి స్వీట్ హౌస్ లో కూడా మనకు రకరకాల గిఫ్ట్ హ్యాంపర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ ని వాళ్ళ స్నేహితులతోని, ఫ్రెండ్స్ తోని, ప్రియమైన వాళ్ళకి ఇచ్చుకొని ఈ దివాళీ పండుగని సంతోషంగా, సాంప్రదాయపరంగా, ట్రెడిషనల్ గా ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారని చెప్పాలి. అయితే దివాళీ పండుగ వచ్చిందంటే ఇట్లా రకరకాల స్వీట్లతో రకరకాల గిఫ్ట్ హ్యాంపర్లతో మాత్రము ఎంతో అద్భుతంగా కూడా సంతోషంగా అయితే దివాళీ పండుగలని చేసుకుంటారని చెప్పాలి. ఇక దాంతో పాటు చూసుకుంటే అయితే మనకు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇక్కడ చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూస్తే కూడా ఒక బాక్సెస్ లో కూడా మనకు సుమారుగా చూస్తే కూడా 500 గ్రాములు 550 రూపాయలు, కేజీ 1060 రూపాయలు, తర్వాత 600 గ్రాములు 480 రూపాయలు. అంటే ఇంత కాస్ట్లీగా ఉన్నప్పటికీ కూడా ఇష్టమైన వాళ్ళ కోసం కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ పంచుతుంటారు. దాంతో పాటు చూస్తే కూడా మనకు డ్రై ఫ్రూట్ హ్యాంపర్స్ కూడా కనిపిస్తుంటాయి అని చెప్పాలి. ఒక డ్రై ఫ్రూట్ హ్యాంపర్స్ లో మనకు పిస్తా, కాజు, బాదం, అంజీర్, కిస్మిస్, వాల్నట్స్ ఇట్లా రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటు గిఫ్ట్ బాక్స్ రకంగా కూడా ఇలా మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్టయితే ఇట్లా గిఫ్ట్ బాక్స్ హ్యాంపర్ లాగా కూడా ఇలాంటివి కూడా స్వీట్స్ గిఫ్ట్స్ చేసుకుంటూ ఉంటుంటారు. అయితే ప్రజెంట్ మనకు స్టోర్ కి సంబంధించిన మేనేజర్ కూడా అసలు ఇప్పటి వరకు అయితే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, అసలు దీనికి సంబంధించి దివాళీ టైంలో స్వీట్ షాప్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత చూసుకుంటే కూడా వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అనే చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు దివాళీ దగ్గరికి వచ్చింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది, అంటే బిజినెస్ ఎలా నడుస్తుంది, ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అవ్వచ్చు, లేదంటే ఇటు డ్రై ఫ్రూట్స్ కి సంబంధించి ఏమేమి అవైలబుల్ ఉంటాయి దివాళీ టైంలో? మేడం మా దగ్గర దివాళీకి లైక్ నార్మల్ డేస్ లోనే చాలా బాగుంటుంది సేల్. అండ్ దివాళీకి అయితే ఇంకా హెవీ రష్ ఉంటుంది మోస్ట్లీ లైక్ 1 వీక్ ఉన్నప్పుడు. బట్ ఆర్డర్స్ ఆల్రెడీ మాకు స్టార్ట్ అయిపోయినాయి మేడం. లైక్ దసరా కూడా బాగానే ఉండే, దివాళీకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి ఆర్డర్స్. అయితే మాకు ఆల్మోస్ట్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. మాకు 8 బ్రాంచెస్ ఉన్నాయి టోటల్. 8 బ్రాంచెస్లో మాకు ప్రతి షాప్లో ఉంటుంది. సో ఆర్డర్స్ అనేది ఏంటంటే మాకు 1 మంత్ నుంచే స్టార్ట్ అయిపోద్ది మెల్లమెల్లగా రావడం. ఇంకా కొన్ని వచ్చేసి మాకు ఇంకా 1 వీక్ ఉన్నప్పుడు, కొంతమంది 2 డేస్ ఉన్నప్పుడు వస్తున్నారు. మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. సో కస్టమర్స్ కూడా కాల్స్ చేస్తూనే ఉన్నారు, రెగ్యులర్గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మాకు డ్రై ఫ్రూట్స్ స్పెషల్ ఎక్కువ వెళ్తాయి. డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. క్యాటలాగ్ మేము క్యాటలాగ్ కూడా చేసాము. కస్టమర్స్ క్యాటలాగ్ అంతా షేర్ చేస్తాము. సో కస్టమర్స్ కొంతమంది వచ్చేసి అయితే మాకు వచ్చి విజిట్ చేసి మరీ సెలెక్ట్ చేస్తారు, కొంతమంది క్యాటలాగ్ చూసి సెలెక్ట్ చేస్తారు మేడం. సో చాలా అవసరంగా ఉంటుంది. దివాళీకి అయితే చాలా క్రేజీ అన్నమాట. లాస్ట్ మనకు ఎలా అంటే ప్రతి సంవత్సరం బాగా కస్టమర్స్ ఉంటారు, హెవీ క్రౌడ్ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో వచ్చేసి రష్ చాలా ఉంటుంది అన్నమాట. చెప్పలేం, అంతగానం రష్ ఉంటుంది, హ్యాండిల్ చేయడం కష్టం, అలా ఉంటుంది. చెప్పాలంటే మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. వెల్లంకి ఫుడ్స్ అనేది చాలా మందికి చాలా ఇష్టము. సో నాట్ ఓన్లీ హియర్, అబ్రాడ్ ఆల్సో, లైక్ సౌదీ, యూఎస్ అయితే ఎవ్రీడే మాకు ఉంటాయి మేడం, ఆర్డర్స్ వెళ్తూనే ఉంటాయి. సో దివాళీకి చూస్తే కూడా మనకు రకరకాల స్వీట్స్ కూడా ఇటు అవైలబుల్ ఉంటాయి. అయితే స్వీట్స్ తో పాటు చూసుకుంటే కూడా మనకు ముఖ్యంగా చెప్తానంటే మిలెట్స్ తో సంబంధించిన లడ్డూస్ అవ్వచ్చు, లేదంటే కొబ్బరి ఉండలు అవ్వచ్చు, బాదుషా ఇట్లాంటివి కూడా రకరకాలుగా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ దివాళీ సమయంలో చాలా మంది స్వీట్స్ కొనాలన్నప్పటికీ కూడా హై బడ్జెట్స్ ఉంటాయని చెప్పి మిడిల్ క్లాస్ అవ్వచ్చు, అంటే లో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే కూడా కొంచెం వెనుక ముందు ఆడుతుంటారు. అలాంటిది ఇప్పుడు దివాళీ సమయంలో మాత్రం మనకు రీజనబుల్ ప్రైసెస్ లో కూడా స్వీట్స్ కూడా సేల్స్ జరుగుతున్నట్టయితే ఇటు మనకు ఇటు స్టోర్ కి సంబంధించిన మేనేజర్స్ కూడా
చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా మనకు దివాళీ వచ్చింది అంటే ఇంకా ఇలాంటి రకరకాల గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్యాక్ చేసి ఆ తర్వాత ఇది మనం విజువల్స్ లో చూసినప్పటికీ కూడా ఇటు కాజు, పిస్తా, బాదం ఇట్లా రకరకాలుగా గిఫ్ట్ హ్యాంపర్స్ మాత్రము వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి సేవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఐటీకి సంబంధించిన కంపెనీస్ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ దివాళీకి సంబంధించి కూడా సేల్స్ చేస్తున్నట్టు కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. దాంతో పాటు చూసుకుంటే కూడా మనకు డ్రై ఫ్రూట్స్, లడ్డూస్ అట్లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే దివాళీ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో స్వీట్లు ఉరిస్తుంటాయి అని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు దివాళీ వస్తుందంటేనే చాలు చాలా మంది మాత్రము గత 2 నెలల నుంచి అవ్వచ్చు, లేదంటే వారం రోజుల నుంచి కూడా వాళ్ళ ఫుడ్స్ ని, దివాళీకి సంబంధించిన స్వీట్స్ ని కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చుకొని